హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ సింధు. ఇవాళ వచ్చేసరికి మనం పల్లీల చట్నీ చేయడం ఎట్లాగో చూద్దామండి. ఈ పల్లీల చట్నీ అయితే కొంచెం స్పెషల్ ఉంది. అదైతే నేను లాస్ట్లో అయితే చెప్పేస్తాను. ప్రజెంట్ అయితే మీరు పల్లీలు కొంచెం తీసుకొని వాటిని కొంచెం దోరగా వేగనివ్వండి. ఇలా దోరగా వేగిన పల్లీలలోకి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత దాంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కని, అట్లాగే ఎండు కొబ్బరి ముక్కని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. వాటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత పప్పును కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇట్లాగా అన్నీ దూరగా వేగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోండి. ఒక 5 to 10 minutes చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న జార్లోకి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పునైతే మనం యాడ్ చేసేసుకుంటున్నాం. మేమైతే ఇక్కడ 3 వంతుల ఉప్పునైతే మనం యాడ్ చేసుకుంటున్నామండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీనికైతే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపునైతే రెడీ చేసుకుంటున్నాము. సో దీని చట్నీ యొక్క స్పెషల్ ఏంటంటే, ఇది అన్ని చట్నీ ఫ్లేవర్ కన్నా కూడా దీని ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. మేము ఓల్డ్ స్టైల్ దానికి ఈ స్టైల్కి ఎందుకు కన్వర్ట్ అయ్యామంటే, మేము ట్రై చేద్దాం న్యూగా అని అనుకున్నాము. ట్రై చేసిన తర్వాత దీని టేస్ట్ నచ్చి ఇంకా ఓల్డ్ వర్షన్కి అయితే మేము అస్సలు వెళ్ళకపోయాము. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది. ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ సింధు.